హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ముందుగా అందరికీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మనకి చాలా మంచి రోజు కదా. మదర్స్ డే అనగానే మనకు మన అమ్మ వాళ్ళు గుర్తొస్తారు. అయితే ఈ మదర్స్ డేని చాలామంది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మదర్స్ డే సందర్భంగా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో, ఇంకా మంచి మంచి షార్ట్స్తో మీ ముందుకు వస్తుంది మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే అనేసి మా అమ్మ ఏదో గిఫ్ట్ తయారు చేసిందంట, నాకు ఇస్తుందంట. ఇప్పుడు చూసేద్దామండి ఎలా ఉంటుందో ఆ గిఫ్ట్. పిల్లలకి చాలా ఇష్టంగా వాళ్ళ ఓన్ ప్రిపరేషన్తో చేసేవంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మనం కూడా అలాంటివి ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా బయట నుంచి తీసుకొచ్చి అవన్నీ కామన్. ఇంట్లోనే ఆ పిల్లలు ఇష్టంగా తయారు చేసినవి మనం చూసి హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేట్ చేయకుండా చూసేద్దాము. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ అమ్ము, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ ఇదిగోండి, బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇవి బ్యాంగిల్స్ అయితే దీనికి ఒక స్పెషల్ ఉంది. తనే చేసింది బ్యాంగిల్స్ని అయితే, క్లాత్ బ్యాంగిల్స్. ఇదిగోండి, మీకు కనిపిస్తున్నాయా? చూడండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే నచ్చాయి బ్యాంగిల్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. ఫ్రెండ్స్ మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఎంత బాగా ఉన్నాయి చూడండి, క్యూట్గా. నా కోసం అని చేసింది తను. ఇదిగోండి, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. క్లాత్ బ్యాంగిల్ డ్రెస్సెస్లోకైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే సింగిల్ హ్యాండ్కి వేసేసుకొని మనం వేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా. చూడండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే, నాకు నచ్చాయి. ఓన్గా చేసిందండి తను బ్యాంగిల్స్ని అయితే. ఇంకొకటి గిఫ్ట్ చూసేద్దాము. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఇందులో ఏముందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఏం రాసిందో చూసేద్దాము. అది కూడా ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తున్నాను. ఏదో రాసిందండి లెటరు. కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, నేను చదివి వినిపిస్తాను. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, you are my lovely mother, you are my friend which I will share with you everything. You are my important person in my life. Your heart is a special place for me where I always feel like home and I love you so much mummy. చూడండి, తనే రాసింది నా కోసము. చాలా స్పెషల్ అండి నాకైతే ఈరోజు ఈ గ్రీటింగ్ ఇస్తుంది. నాకు ఎవరు ఇప్పటివరకు అయింది గ్రీటింగ్స్ అయితే ఎవరు ఇవ్వలేదు, మా అమ్మాయి ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. ఇలాంటివి పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి, మనకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు. చూడండి, గ్రీటింగ్ కార్డ్ కూడా తనే ఓన్గా చేసింది. ఇంకో గిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా చూపించేస్తాను మీకు. చాలా బాగుందండి గిఫ్ట్ అయితే. ఈ గిఫ్ట్ కూడా తనే చేసింది, ఫోటో ఫ్రేమ్ లాగా సింపుల్గా. ఇదిగోండి, మామ్ అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, తనే క్రియేట్ చేసింది. ఇక్కడ మా అమ్మాయి అండి, 1 year బర్త్డే అప్పుడుది ఈ పిక్ అన్నమాట. ఇదిగోండి, ఇదంతా తనే క్రియేట్ చేసింది. చాలా బాగుంది కదండి గిఫ్ట్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, తను ఓన్ క్రియేషన్ అండి ఇది అయితే. ఫోటో మాత్రం తీసేసుకొని ఇంకా ఇదంతా ఓన్గా చేసింది. ఇవన్నీ పూసలతోటి ఇలా డెకరేట్ చేసింది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ఇదిగోండి,
పిల్లలు ఇలాంటివి మన కోసం చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లో. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ మదర్స్ డే చాలా స్పెషల్ డే, అందరికీ స్పెషల్ డేనే, నాకు కూడా చాలా స్పెషల్ డే అండి. మనమేం పిల్లల నుంచి పెద్ద పెద్దవి అయితే ఏమి కోరం కదా ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, మనకు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇలాంటివి మనకు వాళ్ళు చేసిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఇప్పుడు ఈ ఏజ్లో మనకి ఇలా దగ్గర ఉండి ఇలా అన్నీ చేయిస్తారు. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమో, ఇవన్నీ మనకి స్వీట్ మెమొరీస్ లాగా ఉండిపోతాయి ఫ్రెండ్స్. తను ఇంకా చేసింది, అవి కూడా మీకు చూపించేస్తాను. చూడండి చాలా బాగుంది. ఇదిగోండి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అమ్మ ఇలా చేసింది క్రాఫ్ట్. అయితే ఇది మా అబ్బాయి అయితే ఇది ఏమంటారు ఇది చూడండి ఫ్రెండ్స్, డ్రాయింగ్. ఇదైతే మా అబ్బాయి వేశాడండి, అమ్మ అనేసి ఇక్కడ రాశాడు చూడండి. ఇదిగోండి చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అయితే ఈ డ్రాయింగ్ని మా అమ్మాయి కార్డ్ మీద ఇలా చేసిందండి. ఇదిగోండి ఇలా క్రాఫ్ట్ చేసింది, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ క్రాఫ్ట్. అయితే అమ్మ ఇందులో బేబీని పట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఈ పిక్. అయితే ఇదిగోండి మీకు ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి డ్రాయింగ్లో. అయితే ఇదిగోండి కనిపిస్తున్న మదరు బేబీని ఎలా పట్టుకుంటుందో అలా ఉంటుందండి ఇదైతే క్రాఫ్ట్. చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా చేసింది తను, ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఇదిగోండి ఇదైతే ఇది ఫ్రేమ్ లాగా చేసింది, ఫ్యామిలీ పిక్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. ఇక్కడ మా హస్బెండ్, ఇక్కడ మా అబ్బాయి బర్త్డే అప్పుడుది ఇది. ఇక్కడ నేను, ఇక్కడ మా అమ్మాయి. చూడండి అప్పుడైతే ఎంత చిన్నగా క్యూట్గా ఉంది మా అమ్మాయి. దాన్ని ఇలా ఫోటో ఫ్రేమ్గా చేసిందండి మిర్రర్ మీద. ఇదిగోండి ఇలా అంతా డ్రాయింగ్ స్కెచ్ చేసి వేసేసి ఇలా అంతా ఫ్లవర్స్ అవన్నీ అతికిచ్చేసింది. అంతా ఓన్ క్రియేషన్తో చేసిందండి. ఇంట్లో ఉన్న స్కెచెస్ ఇలాంటివి తీసుకొని మనం ఏమన్నా ఉంటాయి కదా పూసలు కానీ అలాంటివి, దాంతో చేసింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూసేసేయండి ఒకసారి ఫ్రేమ్. ఇది అయితే చేసి చాలా డేసే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే ఎంత బాగుంది చూడండి. కానీ ఇదైతే చెక్కు చెదరలేదు, ఇలానే ఉంటుంది, మనం షోకేస్లో పెట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రేమ్ అయితే. ఈ హాలిడేస్లో మా అమ్మాయి చాలా క్రాఫ్ట్ చేసిందండి, అవన్నీ మీకు ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు మదర్స్ డే గిఫ్ట్గా ఇవన్నీ నాకు తెలియకుండా చేసింది అనమాట. చాలా క్యూట్గా అన్నీ చాలా బాగున్నాయి కదా. చూడండి ఇవన్నీ, ఇది బ్యాంగిల్స్, కార్డు చాలా బాగుందండి. కార్డ్ అయితే నాకు ఇంకా ఇందులో మా అమ్మాయి రాసినవి అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇందులో మీకు ఇంగ్లీష్లో చదివి వినిపించా కదా, మా అమ్మాయి ఇంగ్లీష్లో రాసింది. మీకు తెలుగులో నేను మీనింగ్ చెప్పిస్తాను మా అమ్మాయి దగ్గర. ఇవి నాకి మా మమ్మీకి సేమ్ బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా నేను కూడా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి మీకు తెలుగులో చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ లెటర్ని అయితే. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, యు ఆర్ మై లవ్లీ మదర్, యు ఆర్ మై ఫ్రెండ్ విచ్ ఐ విల్ షేర్ విత్ యూ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మా మమ్మీతో ఏ విషయం ఉన్నా కూడా షేర్ చేస్తాను, కావాలంటే మమ్మీనే చెప్తాను చూడండి. అవునండి, ఏది స్కూల్లో క్లాస్లో జరిగినా కూడా వచ్చి నా దగ్గర షేర్ చేసుకుంటుంది మా అమ్మాయి. చాలా క్యూట్గా ఉంటాయి వీళ్ళవన్నీ క్లాసెస్లో. యు ఆర్ మై ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. మా అమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో. యువర్ హార్ట్ ఈజ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ వేర్ ఐ ఫీల్ ఆల్వేస్ లైక్ హోమ్. నేను మా మమ్మీ మనసుని ఒక హోమ్ లాగా ఫీల్ చేస్తానన్నమాట. అండ్ ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ.
ఇదే అండి ఆ లెటర్లో ఉన్నది. ఇట్లాంటి పిల్లలు మనకి రాసిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, అసలు నేనైతే చెప్పలేకపోతున్నాను. మీ దగ్గర చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి. మనకి వీళ్ళు ఈ స్టేజ్లో ఈ చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఇస్తుంటే, ఇలాంటి లెటర్స్ రాసిస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి మనమైతే. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు అయితే. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి, ఇంకొకసారి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.